హాయ్ అండి. అంతా బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈ రోజు ఏంటంటే సండే స్పెషల్ మొల పావు కిలో మటన్ తీసుకొచ్చారండి. మటన్ ములక్కాడ చేస్తున్నాను, కర్రీ చేస్తున్నానండి. పావు కిలో మటన్ అండి. ములక్కాడ తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలు కోసుకున్నా. ఇగండి నేను పచ్చి మసాలా చేసుకుంటాను, చూపించాను కదండి, అది చూపించాను అన్నాను కదా. ఒక అర స్పూను జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, 2 లాంగ మొగ్గలు, 2 లాలిక్కాయలు, చిన్న ఇంచు దాల్చిన చెక్క, స్టార్ పూరాక, ఓ స్పూను గసగసాలు, చిన్న కొబ్బరి తీసుకున్నానండి. ఈ పావు కిలో మటన్కి అండి మసాలా తీసుకున్నాను. మటన్ అండి మామూలుగా వండితే కొంచెం మెత్తగా అవ్వదానండి. కుక్కర్ తీసుకున్నాను, కుక్కర్లో పెట్టుకుంటున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ఓ 4 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ముందుగా కొంచెం కరివేపాకు వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఫ్రై అయినాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులో ఈ మటన్ వేసుకుందాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇది కడిగి పెట్టుకున్న మటన్ వేసాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఒక స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఒక స్పూను పసుపు వేసుకుంటాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్నాం. మూత పెట్టుకున్నాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు ఇందులో స్పూను ఉప్పు వేసుకుంటున్నాను. ఒక స్పూన్నర. ఒక స్పూను కారం, ఒక స్పూన్నర కారం వేసుకున్నాం. శుభ్రంగా కలిసేటట్టు కలుసుకుని పోతున్నాను. ఆ ముక్కలు ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. విజిల్ వచ్చినాయి. ఒక 10 విజిల్ వచ్చే వరకు, 9-10 విజిల్ వచ్చే వరకు వేయించుకుందాం.
సరేనండి, విజిల్స్ విజిల్స్ వచ్చేసినాయండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు విజిల్స్ వచ్చినాయి కదండి, 10 విజిల్స్ దాకా వేయించాను. ఇప్పుడు మటన్ ములక్కాడ అన్నది ములక్కాడలు వేసుకుంటున్నాను. శుభ్రం కడిగి పెట్టుకున్న ములక్కాడలు. ఇప్పుడు 10 నిమిషాల పాటు ఉడికించుకుందామని మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు ఉడికించుకుందామని ములక్కాడలు వేసుకున్నాం కదా, తీసుకుందామండి. తీసుకుని చూసుకుందాం. ఇంకా రెడీ అయింది, ములక్కాడలు కూడా ఉడికిపోయినాయండి. మసాలా వేసుకుందాం. అదే మీకు ఇందాక చూపించాను కదండి, అది మిక్సీ పట్టుకున్న మసాలా ఒక స్పూన్. శుభ్రం చేసిన కొత్తిమీర, ఒక 5 నిమిషాలు మూత వేసుకుని మసాలా వేసాం కదండి, ఒక 5 నిమిషాలు మూత తీసేసింది. అదే ఆయిల్ పైకి వచ్చేసింది కదండి, రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చేయడమేనండి. అండి, ఈరోజు మటను ములక్కాడ కాంబినేషన్ అదిరిపోతుంది కదండి. ఇప్పటి నుంచో చేద్దాం అనుకున్నాం. ఈవేళ సండే కదండి. మటన్తో ములక్కాడ కర్రీ చేసింది ఇవిడి. నేను టేస్ట్ చేసి చెప్తున్నానండి. చాలా బాగుందండి, చాలా బాగుంది. ములక్కాడ టమాటా, ములక్కాడ మటన్ కర్రీ అంటే బాగోలేదు ఏముంటుందండి, బ్రహ్మాండం, అదిరిపోయిందండి. చాలా బాగుందండి. వా, మటన్ కంటే ములక్కాడే బాగుందండి, చాలా బాగుంది. ఇదండి మా వీడియో మీకు అదే ఇప్పుడు చెప్పిదే యాజ్ యూజువల్గా చెప్తున్నానండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్స్ రూపంలో పెట్టండి. చాలామంది మీరు కామెంట్స్ పెట్టారనుకోండి, అది మేము ఎలా చేస్తున్నాం ఏంటి, ఏమన్నా కొంచెం ఇంకా ఏమైనా మార్పులు చేయాలా ఏంటి అనేది కూడా మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడండి, ఆఖరి వరకు చూడండి, కామెంట్స్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా లైక్ చేసింది. మీ సెల్లో పక్కన ఇలా హ్యాండ్ ఉంటుంది కదా, ఆ హ్యాండ్ అంటే తెలుసు మీకు, తెలియని వాళ్ళకి ఇలా హ్యాండ్ ఉంటుంది కదా, ఆ హ్యాండ్ పక్కన ఇలా టచ్ చేస్తే లైక్ అవుతుంది. ఈ పక్కన ఏమవుతుందంటే సబ్స్క్రైబ్ అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, అందరికీ కూడా థ్యాంక్ యూ.